ప్రత్యేక హోదా ఉందని నిరూపిస్తే అధిష్టానంతో తాము పోరాడతామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, కేవలం బీజేపీని దోషిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టసభలను ప్రభుత్వం టీడీపీ భవన్గా మార్చేసిందంటున్న మాధవ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఇవాళ ఎవరో చెప్పిన అంశం కాదు, స్వయంగా చట్టసభలో వెంకయ్యనాయుడు గారు పెట్టిన అంశం. ఇప్పుడు దాన్ని మీరు సాధ్యం కాదన్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఫస్ట్, ఒక భ్రమని క్రియేట్ చేసి ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం, ఒక అసత్యాన్ని సత్యం చేసే ప్రయత్నం సభా వేదిక తీసుకొని ఏ విషయాలన్నీ కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన ఒప్పుకున్న విషయమే. ప్యాకేజీలు ఇస్తామన్న నిధులు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకి మళ్ళీ ఇచ్చారు, ఆ స్థాయిలో ఏపీకి న్యాయం చేయలేదన్నది ఇప్పుడు చంద్రబాబు బాధ. అందుకని మేము మళ్ళీ యూటర్న్ తీసుకొని హోదాకు వచ్చామని చెప్పి నిన్న కూడా ప్రకటించారు. వాళ్ళు కూడా మేము చెప్తున్నా 90-10 ఎందుకు రాలేదు ఈ రాష్ట్రానికి ఏపీ ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళు ఆ విధంగా ఇవ్వడానికి ముందు ఏమో ఏపీ మాకు రిట్రోస్ పాత ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చేయండి అన్నారు. పాత వాటికి ప్రాస్పెక్టివ్గా ఇస్తాం, ఇప్పటి నుంచి ఏవైతే మీరు నిధులు ఖర్చు పెట్టి వాటికి ఇస్తున్నారు. ఆ తర్వాత అన్నారు అది మీరు డైరెక్ట్గా ఆ వాటి దగ్గర తీసుకురావడం అంటే ఫారిన్ ఎయిడెడ్ సంస్థలను తీసుకురావడం లేట్ అవుతుంది, కనుక ఎన్బిఎఫ్సిని అంటే నాబార్డు లేకపోతే హాట్కోల్ నుంచి ఇవ్వండి అని చెప్పారు. అలాగే ఇస్తా ఉన్నారు. దాని తర్వాత ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ వచ్చి అంటే ఫిజికల్ డెఫిసిట్ దాని లిమిట్స్ పెంచుతాం, మేము ఎందుకు లిమిట్స్ పెంచాలి, మీరే లిమిట్స్ పెంచి మాకు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత మీకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ రేస్ చేసుకోమన్నారు. ఈ విధంగా ఈ మాటల కారణంగా లేట్ అయిన తప్ప ఇంకోటి కాదు. ఇది ఆ రాష్ట్రాలకి ఇస్తున్నాం ఆ రాష్ట్రాలకి ఇస్తున్నారని అడుగుతున్నారు కదా, వాళ్ళకి 90-10 ఏ విధంగా ఇస్తున్నారంటే ఆర్టికల్ 371 ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఆ రాష్ట్రానికి ఆదాయ వనరు లేదు కనుక కేంద్రమే ఆ యొక్క భరించి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ రకం మాకు ఇవ్వటం అంటే నక్కకి నాగలోకానికి ఉండే తేడా. రాష్ట్రానికి ఉండే వనరులు ఏంటి, రాష్ట్రానికి లేనిది ఒకటే, మీరు ఆదాయం లేదు, ఆదాయం తక్కువ అవుతుంది. కానీ పేరు ఇవ్వలేనన్నారు, పేరు ఒక్కటే, పేరు లేకుండా దాంట్లో ఉండే నిధులు తప్పకుండా తీసుకొస్తూ ఉంటాం. ఇవాళ కూడా చెప్తున్నాం ప్రత్యేక హోదా సంబంధించిన అన్ని నిధులు తీసుకొస్తా ఉంటుంటే కూడా మీరు అది ఇవ్వలేదు, అది పేరు నిధులు ఇవ్వలేదని మేము బయటకు వచ్చామని చంద్రబాబు అంటున్నారు కదా. ఆ నిధులు ఇవ్వకపోవడం కారణంగా వచ్చానంటే నేను కూడా ఓకే, నిధులు ఇవ్వలేదు వచ్చాం అంటే ఓకే, కానీ ఆయన ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు కనుక వచ్చానని అది తప్పు అంటున్నాం. మేము ఏదైతే లేదో దానికోసం మీరు వచ్చాను, దానికోసం ఎగ్రీ అయ్యాడు ఆయన 1.5 సంవత్సరాల క్రితం. దాని గురించి మాట్లాడితే అవును ఇవ్వలేరు కనుక దీని ద్వారా నిధులు వస్తాయని చెప్పి ఆయన క్లాసులు పెట్టాడు, అందరికీ తెలియజేశాడు, అన్ని చోట్ల మాట్లాడాడు. ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతా అన్నాడు, అనేక రకాల మాటలు మాట్లాడాడు. ఈరోజు ఆ మాటలను ఏమైపోయి ప్రధానమంత్రి ఆ రోజు మాట్లాడిన మాటలు, అలాగే అమరావతి నిర్మాణం సంబంధించిన మాటలు ఇవాళ టెలికాస్ట్ చేసి ఏ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు? ప్రధానమంత్రిని డిగ్రేడ్ చేసి చూపించాలనుకుంటారా? చట్టసభలు ఈ వేదిక రాజకీయ వేదిక వాడుకుంటారా? అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనుకుంటున్నారా? తప్పకుండా ఇవి ప్రజల్లోకి వెళ్ళాలి. చంద్రబాబు ఆ ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు కూడా ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయమని ఎక్కడ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయడం వల్లే తాము ఏపీలో కూడా అమలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు కేవలం బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, ఇప్పటికైనా పూర్తి వాస్తవాలు వెల్లడిస్తే మంచిదని, లేకుంటే తాము కూడా ఇదే విధంగా విమర్శలు చేయాల్సి వస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. రమేష్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ.